హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమదివ్య వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనము ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ పాత్రలు అయితే చూద్దామండి. వినోద్ బ్రాండ్కి సంబంధించినవి అయితే ఈరోజు వీడియోలో చూద్దాము. ఈ రోజుల్లో చాలా ట్రెండింగ్లో అయితే ఈ ఎస్ఎస్ స్టీల్లో వచ్చిన ఇడ్లీ పాత్రలను అయితే చాలామంది వాడుతూ ఉన్నారు. అల్యూమినియంవి పూర్వకాలం నుంచి వాడుతూ ఉండేవారు. నవేడేస్ ఇవి ఎక్కువైపోయింది. క్లాసిక్ లగ్జరీస్ కానీ, ఇంకా వినోద్లో కానీ, ఇంకా వచ్చేసి కోకోనట్ హాట్ పాట్, ఇలా రకరకాల బ్రాండుల్లో అయితే ఇడ్లీ పాత్రలు మనకి స్టెయిన్లెస్ స్టీల్లో మంచి గ్రేడ్లో అయితే వస్తున్నాయి. మరి ఇలాంటివి ఏమేమి ఉన్నాయి అనేది, రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో వినోద్ బ్రాండ్ అయితే ఈరోజు చూద్దాము. ఇప్పుడు మనం చూస్తున్నది వినోద్ ఇడ్లీ మేకర్ అండి. ఇది చూస్తున్నారు కదా, 4 ప్లేట్లు 16 ఇడ్లీలు వస్తాయి. 18/8 స్టెయిన్లెస్ స్టీల్ గ్రేడ్ అనమాట. 100% ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దామండి ఎలా ఉంది అనేది. చూడండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. చూడండి, మంచి క్వాలిటీ అయితే బాగుందండి. ఇడ్లీ ప్లేట్స్ కూడా వచ్చేసి మనకి మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, 4 అంటే 16 ఇడ్లీలు పడతాయన్నమాట. ఇక్కడ లోపల కూడా చాలా మందంగా ఉంది. కింద చూసారా, బాటమ్ వచ్చేసి చాలా క్వాలిటీలో అయితే ఉంది, మందంగా ఉంది. దీనివల్ల మనకు గ్యాస్ మీద చేసుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద కానీ, ఎలక్ట్రికల్ స్టవ్ మీద, దేని మీదన్నా వాడుకోవడానికి మనకి వీలుగా డిజైన్ చేసి అయితే ఉంచారు. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. మరి ప్లేట్స్ అయితే, ఇందులో ఉన్న ప్లేట్స్ చూస్తే అండి, మంచి ప్రీమియం క్వాలిటీలో ఉండే ప్లేట్స్ అయితే ఉంది. మధ్యలో అయితే మనకి స్టిక్ లేకపోవడం వల్ల ఎన్ని ప్లేట్స్ అయినా మనము తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. ప్లేట్స్ వచ్చి మనకి కొంచెము డెప్త్ ఎక్కువగా ఉండడం వల్ల మెత్తగా లావుగా అయితే ఇడ్లీలు వస్తాయి. ఇప్పుడు చూడండి, అది నాబ్ ఎలా తీయాలి అనేది చూపిస్తున్నారు. ఎందుకు అంటే మనము ఆ నాబ్ తీసేసి 1 కావాలంటే 1, 2 కావాలంటే 2, 3 కావాలంటే 3 అట్లా పెట్టుకోవడానికి అనుకూలంగా డిజైన్ చేయబడి ఉందన్నమాట. ఇలా నాబ్ని టైట్ చేశాక మనము ఈజీగా ఈ పాత్రలో అయితే పెట్టుకోవచ్చండి. మధ్యలో స్టిక్ లేదు కాబట్టి మనకి ఇలా కదలడం కానీ అలా అయితే ఉండదు. ఇక్కడ మనకి ప్లేట్ చూస్తున్నారు కదండి, ప్లేట్ కూడా లిడ్ వచ్చి చాలా డూమ్ లాగా చాలా బాగుంటుంది. విజిల్ అయితే పక్కన ఉంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఈ హ్యాండిల్స్ అయితే వచ్చి హీట్ రెసిస్టెన్స్ ఉండేవండి. హీట్ తొందరగా అవ్వదనమాట, మనం పట్టుకున్న వేడవదు. ప్రైస్ అయితే చూసినట్లయితే అండి, ఎంఆర్పి వచ్చేసి 2190 ఉంది. దీని మీద ఎంఆర్పి మీద తగ్గించి 1752కి అయితే ఇస్తున్నారు. మళ్ళీ దీని మీద కూడా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి దీని వెయిట్ వచ్చేసి 1 kg 910 grams ఉండడం వల్ల మనము ఎక్కడికన్నా ఈజీగా మనం తీసుకెళ్ళడానికి వెయిట్ అయితే ఎక్కువ లేదు. ఇప్పుడు రెండవదండి, ఇది కూడా వినోద్ కుక్కరే అనమాట, మల్టీపార్ట్. ఇందులో వచ్చేసి 3 ఇడ్లీ ప్లేట్స్, 3 డోక్లా ప్లేట్స్ అయితే ఇచ్చారు. మల్టీపార్ట్ స్మాల్ అని ఉంటుంది. ఇది కూడా 100% ఫుడ్ గ్రేడ్కి సంబంధించిందే. ఇవి చూస్తున్నారా, లోపల చూడండి, ఇప్పుడు చూపిస్తాను. లోపల కూడా మందంగా ప్లేట్స్ అయితే ఇలా ఉంటాయి. దీనికి ఒక స్టాండ్ అయితే ఇలా ఉంది. ఆ స్టాండ్కి మనకి డోక్లో ప్లేట్స్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. అది 3 ఉంటాయి, 3 ఇస్తారు. లోపల కింద వచ్చేసి మనకి ఇడ్లీ ప్లేట్స్ 3 ఉన్నాయి చూడండి. 1, 2, లోపల ఇంకోటి ఉంది చూడండి. 3 ప్లేట్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, 3 ప్లేట్స్ అయితే ఉన్నాయి. ఈ పాట్ని అయితే మనము 2 విధాలుగా
ఉపయోగించుకోవచ్చండి. చూస్తున్నారు ఈ ప్లేట్స్ పెట్టుకొని మన దిబ్బ రొట్టెలు అట్లా అంటారు కదా, అలా కూడా చేసుకుంటారు, అడ చేసుకుంటారు. ఇట్లాగా ఈ ప్లేట్స్ని అయితే ఇలా పెట్టుకుంటారు. లేదు మనకి ఇడ్లీలు కావాలి అనుకుంటేటట్టయితే ఇడ్లీలు ప్లేట్స్ కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు చూపిస్తారు చూడండి, ఇడ్లీ ప్లేట్స్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. 2 విధాలుగా అయితే మనం వాడుకోవచ్చు అనమాట. అదిగోండి అలా పెట్టుకోవచ్చు. ఇడ్లీకి అయితే ఇడ్లీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. దీన్ని మల్టీపర్పస్ పార్ట్గా కూడా వాడుకోవచ్చు అండి. ఇవన్నీ తీసేసి కూడా మనకి స్టీమర్ గిన్నెలు ఉంటే కూడా ఇందులో పెట్టుకొని మనం చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని బాటమ్ కూడా చాలా మందంగా అయితే ఉందండి. బాటమ్ కూడా దానివల్ల మనము గ్యాస్ మీద కానీ, ఇండక్షన్ స్టవ్ మీద కానీ, ఎలక్ట్రికల్ స్టవ్ మీద దేని మీద కూడా చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. దీని రేట్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదండి, ఇది కూడా ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంది. దీన్ని మనం మల్టీపర్పస్గా కూడా వాడుకోవచ్చు. మనకి స్టీమర్స్ అలాంటివి ఉంటే ఇందులో కూడా పెట్టుకొని మనం వాడుకోవచ్చు అనమాట. దీని లిడ్ కూడా చూసారు కదా, ఒక డూమ్ లాగా అయితే ఉన్నాయి. ఇలా డోక్లా ప్లేట్స్ అయితే సపరేట్గా ఉంటాయి. దీని రేట్ వచ్చేసి మనకి ఎంఆర్పి వచ్చి 2400 అలా ఉందండి. వీళ్ళు తగ్గించి 2100కి అయితే ఇస్తున్నారు. దీని మీద మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ మల్టీ ఇడ్లీ పాత్ర వెయిట్ వచ్చేసి 2.245 గ్రామ్స్ ఉందండి. ఇది మనకి వినోద్ అయితే కాస్ట్లీ అనిపిస్తే కనుక, సింపుల్గా ఉండాలి అలా అనుకుంటే మనము లగ్జరీలో ఉంటుందండి. 2 ప్లేట్స్ అది అంటే 4 ఇడ్లీస్ అవుతుంది. దాంతోపాటు మనకి ఒకటి స్టీమర్ ప్లేట్ కూడా ఇస్తూ ఉంటారు. దీని రేట్ అండి ఎంఆర్పి వచ్చి 1420, వీళ్ళు ఇస్తున్నారు తగ్గించి 1084. మళ్ళీ దీని మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది కూడా ప్రీమియం క్వాలిటీ. ఇందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. 12 ఇడ్లీలు వచ్చేది ఉంది, 21 ఇడ్లీలు వచ్చేది ఉంది, 28 ఇడ్లీలు వచ్చేది అయితే ఉన్నాయి. ఇవే కాకుండా మనకి చాలా రకాల ఇడ్లీ పాత్రలు ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చాయండి. అవే కాకుండా కోకోనట్ ట్రైప్లై ఇడ్లీ పాత్రలు అయితే ఉన్నాయి. ఇవి వచ్చి 24 ఇడ్లీలు 3000 వరకు అయితే ఎంఆర్పి ఉంది. వీళ్ళు ఇచ్చే రేటు 2620కి అట్లా ఇస్తున్నారు. ఇలా ఎన్నో ఉన్నాయి. మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటాను. ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.